హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక లో బడ్జెట్ హౌస్ తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పసుమామ్ల విలేజ్, మన హైదనార్ విజయవాడ హైవే దగ్గరలో ఉంటుంది. పసుమామ్ల కుంట్లూరు మధ్యన ఉంటుంది హౌస్. ఇది రెసిడెన్షియల్ హౌస్, రెడీ టు మూవ్. మొత్తం సరౌండెడ్ బై మొత్తం హౌసెస్ కంప్లీట్గా అయిపోవచ్చాయి. మనకు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. పసుమామ్ల రోడ్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇది మెయిన్ సైడ్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది హౌస్ సైజ్ వచ్చేసి 2060 అండి సైజ్. ఇది 130 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఇది ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్ చెప్తాను నేను. ఇది వచ్చేసి G+1 పర్మిషన్ ఉందండి హౌస్కి. ఇది న్యూ కన్స్ట్రక్షన్. మనకు ఒక కారు పెట్టుకునే విధంగా పార్కింగ్ ఇవ్వడం జరిగింది, కార్ అండ్ బైక్. మనకు ఇంకా వర్క్ రైలింగ్ ఇట్లా అన్ఫినిష్ ఉంది, చేస్తారు, కంప్లీట్ చేసిస్తారు. రైలింగ్ అండ్ రీపెయింట్ ఓన్లీ సింగిల్ కోటింగ్ చేయడం జరిగింది. వన్ మోర్ టైం కోటింగ్ చేయవలసి వస్తుంది, పెయింటింగ్. ఏంటంటే ఎవరైతే కొంటారో వాళ్ళకి పెయింట్ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి బోర్ అండ్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు గ్రౌండ్ వాటర్ అండ్ కింద గ్రౌండ్ వాటర్ రింగులు వేసి మనకు ట్యాంకీ కట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా వచ్చేసి మనకి 2 ఫీట్ గల్లీ అనమాట. ఇంటి మనకు బ్యాక్ సైడు మనకు వాష్ ఏరియా కానీ, మనకు వెనకాల అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఒకటి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మెయిన్ డోరు సింపుల్గా ఉంది, ఓన్లీ ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా డోర్ అండ్ కిటికీ రెక్కలు కూడా టేక్తోని చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, డిజైన్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మార్బుల్, కంప్లీట్గా మార్బుల్ చేశారు డిజైన్. ఇది ఈ సిట్టింగ్ ఏరియా. ఇది చూస్తున్నారు కదా, హాల్ ఇది. అండ్ మనకి ఒకటి చిన్న కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 20 ఫేసింగ్ కాబట్టి కిచెన్ కూడా చిన్నగా వస్తుంది. 20 ఫేసింగ్లో ఈస్ట్ సైడ్ ఫేసింగ్ కాబట్టి మనకి చిన్న పూజ గది ఇచ్చి ఓ చిన్న కిచెన్ ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్లో కూడా సెల్ఫ్స్ కూడా మనకు సఫిషియెంట్గా ఇచ్చారు. కంఫర్టబుల్గా ఉంది కిచెన్ అయితే, సింపుల్గా. ఇది లోతు 20 కాబట్టి మనకి పొడుగులో ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్ అనేది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మంచిగా సింపుల్గా అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట ఈ ఏరియా వచ్చేసి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి సైజు, బిగ్ సైజుతో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా మీరు, మాస్టర్ బెడ్రూమ్ కూడా. మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది బాగుంది. ఇది ప్రజెంటేషన్ కూడా మనకి హాల్లో డిజైన్ కూడా ఎలాగైతే ఉందో బెడ్రూమ్లో కూడా సేమ్ మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా అలా ఇవ్వడం జరిగింది. లో బడ్జెట్ హౌస్ అనమాట. మీకు ఇలాంటి హౌసెస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9032327055. నా నెంబర్ 9032327055. మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఉన్నా కానీ ఇల్లు అయితే చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లో బడ్జెట్లో మనం ఈజీగా మనం పర్చేజ్ చేసుకునే విధంగా హౌస్ ఉన్నది. అండ్ అలాగే 2 హౌసెస్ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక హౌస్ సేల్ అయిపోయింది అండ్ ఇది ఒక హౌసే ఉన్నది ప్రజెంట్ అయితే.
మనకు కంప్లీట్గా రెసిడెన్షియల్ హౌస్ అనమాట. మనకు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. మీకు ఇన్ కేసు ఏమైనా హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చండి. నా నెంబర్ వచ్చేసి 9032327055. ఇది నా నెంబర్. ఇది నా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ కూడా ఇస్తాను నేను. మీకు ఆల్ ఓవర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా కన్స్ట్రక్షన్ కావాలంటే కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. ఓపెన్ ప్లాట్ ఉంటే ఇట్లా మేము ఇల్లు కట్టివ్వడం జరుగుతుంది ఎస్ఎఫ్టీ లాగా. మీకు ఏమైనా ఐడియాస్ హౌస్ గురించి కావాలన్నా కానీ మీరు నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, రీమోడల్ చేసుకోవాలన్నా ఏది ఉన్నా కానీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీ ఓల్డ్ హౌస్ కానీ రీసేల్ ప్లాట్స్ కానీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వాళ్ళు సేల్ చేసుకోవాలనుకున్నా కానీ కూడా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. చూసారు కదా, ఈ హౌస్ సింపుల్గా లో బడ్జెట్లో బాగుంది. ఈ బడ్జెట్ వచ్చేసి 68 lakhs మాత్రమే. 130 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది సింపుల్గా బాగుంది హౌస్. ఇది ఇన్ కేస్ మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. నేను ఈ హౌస్ చూపిస్తాను నేను మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.